అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను జనగామ కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్ల పంపిణీపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈవీఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని అరేంజ్మెంట్స్ చేయబడ్డాయని కూడా కన్ఫర్మ్ చేశాము. ఈవీఎంకు సంబంధించి కానీ, పోలింగ్ స్టాఫ్ కానీ, మెటీరియల్ కానీ, వెహికల్స్ కానీ అన్నీ సిద్ధమై ఉన్నాయి. ఈవీఎంస్ కూడా మనం కమిషనింగ్ చేసి ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఆయా నియోజకవర్గానికి సంబంధించి మినిమం 125% అవైలబిలిటీ ఉండేటట్టు చేశాం. ఇంకా ఎక్కువనే ఉన్నాయి, 30% చేశాం. కమిషనింగ్ అంటే ఆ నియోజకవర్గానికి ఓట్లు వేసే విధంగా మనం కమిషనింగ్ కూడా కంప్లీట్ చేసి స్థానంలో భద్రపరచడం జరిగింది. పోలింగ్ స్టాఫ్ కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 120% పీఓలు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, ఓపీఓలు కావచ్చు, మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, అందరినీ కూడా 120% తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి సిద్ధంగా ఉంచాం. సో పోలింగ్ స్టాఫ్ రేపు థర్డ్ ర్యాండమైజేషన్ చేస్తాం. థర్డ్ ర్యాండమైజేషన్ అంటే ఏ పోలింగ్ స్టేషన్కి ఏ పోలింగ్ స్టాఫ్ అనేది రేపు అబ్జర్వర్స్ చేస్తారు. ఆ రోజు చెప్పేస్తే ఎల్లుండి వాళ్ళని పిలిచి మెటీరియల్ వాళ్ళకి అప్పచెప్తారు. 29వ తారీఖు అప్పచెప్తారు. సో రేపు ఆ ర్యాండమైజేషన్ కూడా జరుగుతుంది. ఇక మెటీరియల్ పోలింగ్కు ఈవీఎంతో పాటు ఇంకా చాలా మెటీరియల్, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ ఉంటుంది. అంతా సిద్ధంగా ఉంది. పోలింగ్ స్టేషన్ వైజ్ కూడా మనం బ్యాగ్స్ పెట్టుకున్నాం. కంపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు 2 BUs వచ్చినాయి కాబట్టి కొద్దిగా పెద్ద కంపార్ట్మెంట్స్ అవసరం. ఆ కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కడైతే 2 BUs ఉన్నాయో ఆ పెద్దవి కూడా తెప్పించడం జరిగింది. తర్వాత అరేంజ్మెంట్స్, రిసెప్షన్ అరేంజ్మెంట్స్ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ అరేంజ్మెంట్స్ కూడా మానిటర్ చేయడం జరిగింది. అవి కూడా సిద్ధమవుతున్నాయి. తర్వాత 48 గంటలు అంటే పోల్ ఎండ్ టైంకి 48 గంటల ముందు దాన్ని సైలెన్స్ పీరియడ్ అంటారు. మన ప్రచారం కూడా ఆపేస్తారు. 144 సెక్షన్ కూడా విధిస్తారు. ఓటర్లందరూ కూడా 7 గంటల నుంచి 5 గంటలకు వచ్చేటప్పుడు ఈ ఓటర్ స్లిప్, ఎపిక్ కార్డ్ తీసుకొని వచ్చేటట్టుగా. మనం ఎపిక్ కార్డు తెస్తే అందులోనే కార్డులోనే పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎపిక్ కార్డుగా ముందుగా ఇంపార్టెంట్ తీసుకొని రావాలి. అది లేని వాళ్ళు అంటే రాని వాళ్ళు, కొంతమంది ఏదో కొంత పర్సెంట్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇంకా రాకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్ తీసుకొచ్చినా సరిపోతుంది. అది తీసుకొని వస్తే పోలింగ్ స్టేషన్లో మనం ఫాస్ట్గా ఐడెంటిఫికేషన్ ఈజీగా అయిపోతుంది. ఓటు వేసి వెళ్ళే అవకాశం ఉంది.